పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మిషన్ ఇవ్వకుండా కలెక్టర్ గారితో ఆపిచ్చి, అదేవిధంగా ఆయన బై రోడ్డు వస్తూ ఉంటే జగ్గైపేటలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుని రాష్ట్రంలోకే అడుగు పెట్టొద్దు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా తెలంగాణ ఆంధ్ర బార్డర్లో జగ్గైపేట దగ్గర ఆపిన సంగతి మేము అప్పుడే మర్చిపోయాము సార్, ప్రజలు అప్పుడే మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపేసి ఇష్టం వచ్చినట్టు ఒక పోలీస్ అధికారి చేత అవమానింపజేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారు హోటల్లో ఉండి కార్యకర్తలు బయట నుంచుంటే వేలాదిగా వాళ్ళకి అభివాదం కూడా చేయనివ్వకుండా డీసీపీలు ఏసీపీలు వాళ్ళందరినీ హోటల్లోకి పంపించి పవన్ కళ్యాణ్ గారిని నియంత్రించడం ఏ రాజ్యాంగంలో ఉంది సార్? ఏ రాజ్యాంగంలో ఉంది? ఇక్కడ మనందరం కూడా ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? మీరు అక్కడికి వెళ్ళి ఆయన గురించి మాట్లాడుతున్న మాటలేంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చేసిన కార్యక్రమం ఏంటి? మైనింగ్ ఏంటి? ఆయన మీద ఉన్న కేసులేంటి? మీరు అక్కడికి వెళ్ళి సింపతి కోసం మాట్లాడుతున్నది ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం అకారణంగా కేసులు పెట్టట్లా, అక్రమంగా కేసులు పెట్టట్లా.